ఎప్పుడైనా పండక్కి వారం రోజుల ముందు ఇంటికి వెళ్లే వాళ్ళని చూసాం, కానీ స్వయంవరంకి కూడా వారం రోజుల ముందు వెళ్లే వాళ్ళని మీరు ఎక్కడైనా చూసారా? అయితే ఇప్పుడు చేసేయండి. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. ప్రణామములు ప్రణామములు మాత నామములు. ఆవిడికి అది చాలని అలా చెప్పాను. ప్రభు ఓయ్, ఎక్కడికి ట్రంక్ పెట్టి తీసుకుని బయలుదేరారు? తుక్కుగూడ మహారాజా వారు వారి అమ్మాయికి స్వయంవరం ఏర్పాటు చేశారు. అందులో పార్టిసిపేట్ చేయడానికి బయలుదేరాను. మురారికా? ఈ చిన్నారికే స్వయంవరానికి టైం అయిపోతుంది, వెళ్ళి వస్తాను. సిగ్గేసేస్తుంది. మన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు? ఇంద్రజమ్మ మనసులో ఉన్నారు. చాలా చల్లగా ఉన్నారన్నమాట. Yes. మరి బొట్లు ఎలా ఉన్నారు? కృష్ణ భగవాన్ గారు మనసులో ఉన్నారు. అంటే చాలా కసి మీద ఉన్నారన్నమాట. ఏ కసి? మా ఆయన అడిగి వద్దులేండి, మళ్ళీ నాకు ఎఫెక్ట్ పడుతుంది. ఇలా ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళకి మించిన అదృష్టం ఇంకొకరు ఉండరా? అదేలా? ఎవరైనా ఎదుటివని చూసి నవ్వుతే చిక్కులు వస్తాయి, కానీ వీళ్ళకి చెక్కులు వస్తాయి. వారం రోజుల్లో మన రాకుమార్తె స్వయంవరం అని చెప్పానా? అవును. ఎక్కడి వరకు వచ్చిన ఏర్పాట్లు? దగ్గరకు వచ్చాయి. దగ్గర కంటే కోదర్ దాటినియా, ఊరుపేట క్రాస్ చేసినా? క్లారిటీ కావాలరా, అసలే మనకి చెడ్డ పేరు వచ్చేద్దే. నేను వచ్చేసాను. ఎవరు మీరు? స్వయంవరానికి స్వయంగా వచ్చేసాం. ఏ దేశానికి మహారాజా వారు మీరు? నీకు బొరలేదు కదా, మహారాజా వారు ఎప్పుడు కూడా స్వయంవరానికి రారా. మహారాజా వారు అంటే ఆల్రెడీ పెళ్లి అయిపోయి పిల్లలు ఉండి ఆయన కింద బోలెడు మంది సామంతరాజులు ఉంటారు. ఆయన స్వయంవరం ఎందుకు వస్తారు? స్వయంవరానికి నాలాంటి ఉడుకు రక్తము దుడుకుతనము ఉండి మ్యారేజ్ కోసం రెడీగా ఉన్న యువరాజు ఎవరు వస్తారు? యువరాజాకి మహారాజుకి మధ్యలో ఉన్న వాళ్ళని రారాజులు అంటారు. మరి యుద్ధంలో అలసిపోయిన వాళ్ళని రైజింగ్ రాజులు అంటారు. మరి కాకపట్టి వాళ్ళని నోకరాజు అంటారు. మరి రాకెట్ రాగానే రాజు అంటారు. నోరు ముయ్యి మహామంత్రి. పొట్టిరాజు కాదు, పాతరాజు. ఇంకా వారం రోజులు కదా స్వయంవరానికి, అప్పుడే వచ్చేసారేంటి? అసలు స్వయంవరానికి ఇలాగే రావాలి. బంధుత్వాలు కలుపుకోవాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోకలేదు, ఆల్రెడీ 10 తరాల ముందు పుట్టారు కదా. మాకు ఒక మంచి రూమ్ ఏదైనా ఎలాంటి చేస్తే ఇక్కడే ఉండే స్వయంవరం చూసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాం. మా రాఘవ గారి గురించి తెలుసు కదా, వచ్చారంటే పాతికిపోతారు అంతే. పాతికి పోతారు, ఈవెంట్ పాతికి పోతారా? నీ రూమ్ లో అడ్జస్ట్ అయిపోతాంలే. ఆల్రెడీ నా రూమ్ లో 10 మంది ఉన్నారు. 11 మంది ఉన్నారనుకో. ప్రభు మీరు ఎక్కడ పడుకుంటారు? నాతో పాటే 11 మంది. నువ్వు వెళ్ళి అరుగు మీద పడుకో. ఒక్క నిమిషమే. ఏంటది? నేను స్వయంవరానికి వచ్చాను కాబట్టి పర్సనల్ గా మాట్లాడుకోవాలి. అందరూ ఒకసారి వెనక్కి తిరిగిపోండి. ఒకసారి వెనక్కి తిరగండి. మమ్మీ, స్వయంవరానికి వచ్చేసాను. రే, ఆ అబ్బాయి ఏదో సోషల్ మీడియాలో సొంతంగా క్రియేట్ చేసుకుని పేరు తెచ్చుకున్నాడు. ఆడు కూడా కాపీ కూడా సిగ్గులేదా నీకు? నీకైనా సొంతంగా చేయరు ఒకటి. సొంతంగా చెప్పుకోలేమనుకున్నారా? మేము చెప్పుకుంటాం. అమ్మా, స్వయంవరానికి వచ్చానమ్మా. ఇది స్వయంవరానికి వచ్చినట్లేదు, అడుగుతుంటాకు వచ్చినట్టు ఉంది. ఏమని పిలుస్తున్నావురా? మా ఆవిడని పిలుచుకుంటున్నాను. రే, ఇంకా స్వయంవరం అవ్వాలి, పెళ్లి అవ్వాలి, ఇంకా బోల్డ్ కత్తుంది. ఒసేగిసి అంటావేంట్రా? నా మీద నాకు నమ్మకం ఉందో చెప్పు. గేదెని పిలిచినట్టు పిలుస్తావేంటి? గేదెనే పిలిచానండి. ఆవిడ ఎవరు అనుకున్నావు? మా రాకుమార్తె. ఇప్పుడు సాంగ్. గజ్జ కల్లు మన్నదో, గుండె జల్లు మన్నదో, కట్టు తప్పుతున్నదో, గుట్టి చప్పుడైనదో. అమ్మా గేదె పిల్ల, చిజి అమ్మ రాకుమార్తె, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఆగమను. తన ఎక్కడ ఉండి స్వయంవరంలో నేను చేసే యుద్ధ నైపుణ్యాలు, నా టాలెంట్లు అన్ని చూసి ఎంజాయ్ చేస్తుంది. ఆల్రెడీ 11 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా, మళ్ళీ ఇంకేం చూపిస్తారు? మావయ్య రాజా వారు నాకు ఏదైనా కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేయించాలి. ఏం ప్రాక్టీస్ చేయించాలి? అరే ఆ బిల్లు తీసుకో. ఆ బిల్లు తీసుకుని అక్కడ పెట్టను చూడు. ఆ పెట్టను కదా, ఈ పెట్టను. ఆ పెట్టను లేపేయి, దాన్ని ఎగరగొట్టాలి అంతే కదా. ఎగరగొట్టి పట్టుకోండి. పెట్ట ఎగిరిపోయింది. పెట్టకూడదు, పంచు కూడా ఎగిరిపోయింది. నీకు మంచి విల్లు ఇచ్చాను కదా, విల్లుతో కొడితే పెట్టెళ్ళి పొట్ట మీద పడాలి. నువ్వేంటి? ఇంకోటి ఏమన్నా చెప్పండి. ఆ విల్లు తీసుకోను, ఇలా రమ్ము. ఇక అక్కడ చేప ఉంది కదా నీటిలో, ఆ చేపను కొట్టాలి. అయ్యి బాబు, నేను నాన్ వెజిటేరియన్ తిన్నాను. పిచ్చి కొడతాను. నేను నీకెవడు పెడతాను రా? నీకెవడు పెడతాను? చేపను కొట్ట.
ఏంటండి బాబు అటు ఇటు కదిలిపోతుంది, ఒక దగ్గర ఉండొచ్చు కదా. ఒకే దగ్గర ఉంటే కదా రాకెట్ రాగా అనుకున్నావా? ఇంకోటి ఏమన్నా చెప్పండి, చేసేస్తాం. సర్లే, దున్నపోతుతో యుద్ధం చెయ్యాలి. ఏమే ఇలా రా. రేయ్, అది నా కూతురు. బా అది కాదండి, దున్నపోతు ఎక్కడుందో అడుగుదామని రమ్మంటున్నాను. అయినా దున్నపోతు యుద్ధం ఎలా చేస్తామంటే? యుద్ధం చేస్తావు ఏంట్రా? బాహుబలి చూడలేదా? ఆ కొమ్ములు పట్టుకుని అలా చెయ్యాలి. లారీ నడిపినట్టు బలి చేశారు కానండి, మనది ఆ రేంజ్ కాదండి బాబు. మరే రేంజ్? కొమ్ములు చాలా హార్డ్ గా ఉంటాయి, మెత్తగా ఉంటది, తోకొట్టుకుని యుద్ధం చేసేస్తాను. తోకట్టుకుని చేస్తావా? ఊరి తోకగడ ఎక్కడ తగిలరా మనకి? మనమే తగిలే ఆయనకి. నేను కొద్దిగా రాకుమారితో ఒంటరిగా మాట్లాడాలి. అంటే వినపడదా? వెళ్ళొచ్చు కదా బయట. మీ స్కిట్ లో ఇక్కడ ఉన్నా లేనట్టే గానీ మాట్లాడుకోంగా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు కానీ కరెక్ట్ గా చెప్పేసి అనుకో, నచ్చితే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను ఇక్కడి నుంచే. నువ్వు టీవీలు చూస్తుంటావా? అయ్యి బాబోయ్, టీవీలు అంటే చాలా పిచ్చి నాకు. అన్ని సీరియల్స్ చూసేస్తాను. అంటే నేను వెళ్ళి యుద్ధంలో కూర్చుని యుద్ధాలు చేస్తుంటే నువ్వు ఇంట్లో కూర్చో చంపేస్తాను ఏమనుకుంటున్నావు? మా ఇంట్లో వీళ్ళ అమ్మ కూడా టీవీ చూస్తుంది. క్షణం టీవీ లేకపోతే చచ్చిపోతా తెలుసా? ఇది ఎక్కడుంది? చెప్పాను కదా, క్షణం టీవీలో చచ్చిపోయింది. ఎంత స్పీడా? మహాప్రభు, చుట్టుపక్కల ఉన్న రాజ్యాలందరికీ శుభలేఖలు పంచేహానండి. అన్ని రాజ్యాల్లో పంచావా? ఇంకా 3 ఉన్నాయి. ఎవరి పెళ్లి? మన పెళ్లికేనండి. ఇంకా స్వయంవరం అవ్వలేదు, పెళ్లి అవ్వలేదు, అప్పుడే శుభలేఖలు ఏంట్రా? నేను డిసైడ్ అయితే వారు 1 సైడ్ అయిపోద్ది అంతే. మనది ఏ రాజ్యానికి రాజు నువ్వు? రాజ్యం ఉండాలండి. రాజ్యం లేదా అండి? అంటే ఇప్పుడు ఎలాగా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే అర్ధరాజ్యం ఇస్తారు కదా, అది చూసుకుంటే వెళ్ళిపోతాం ముందుకి. రాజ్యాధికారం లేదు, ఒక హైట్ లేదు, మీసాలు లేవు, ఏమీ లేవు, నువ్వు స్వయంవరానికి వచ్చేసావా? ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్? రాఘవ గారు ఏంటండి, గెటప్ ఏంటి, సెటప్ ఏంటి, చాలా బాగా చేశారు అందరు కూడా. వెరీ నైస్, గుడ్ లక్. కృష్ణ భగవాన్ సార్. రాఘవ్ గారు చాలా బాగా చేశారు. అశోక్ సొంత పంచులు వేసాడు కదా, బాగున్నాయి. గుడ్, బాగుంది. కృష్ణ భగవాన్ గారికి షూటింగ్ ఉందంట. ఆ చెప్పులు కవర్ ఎక్కడ ఉందో తీసావు, పాలిష్ చేసేద్దాం. అర్థమైందా? ఏమైంది? ఒక మగ చెప్పు వచ్చింది, ఒక ఆడ చెప్పు వచ్చింది. అంటే రాత్రి కంగారులో. ఏంటి మామయ్య, చెప్పులేమో అరిగిపోయి ఉన్నాయి. యాంకర్ సిరి చెప్పులు తమ్ముడు. యాంకర్ సిరి చెప్పులా ఎలా అరిగిపోయాయి? అవకాశాల కోసం తిరిగి మరి వచ్చాయా? వచ్చాయి. మోకాలు నొప్పులు అవకాశాలు కాదు. ఈరోజు నేను ఎవరంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటది. లైన్ మ్యాన్. తీసుకోండి. ఈయనే పాడైనా మొత్తం తీసుకో. లైన్ మ్యాన్ ఇంటికి పోదా ఏదో చెప్తాను. హలో, ఏంది మా ఇంట్లో శోభనం? మా ఇంట్లో ఎందుకు వచ్చిర్రా? మా ఇంట్లో కరెంట్ లేదు. శోభనానికి కరెంట్ ఎందుకే?